6 కామనర్స్ కలిపి బర్నీ గారినే నామినేట్ చేశారు. మీకని అనిపించలేదు ఒక 2 ఓట్స్ సరిపోతే ఇంకా మిగతా ఎవరితో మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు? మేము డిస్కస్ చేసుకోలేదు తెలుసా అసలు. దట్స్ ద థింగ్, మేము అసలు నామినేషన్ గురించి ఎవరం డిస్కస్ చేసుకోలేదు. అండ్ సిన్స్ అట్లీస్ట్ వేరే వాళ్ళు పాయింట్స్ పెడితే వాళ్ళు కూడా నామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరి మీద ఎవరిది ఏం లేదండి అసలు, టు బి ఆనెస్ట్. అంత పెద్ద ఇంకా అంత రైవల్రీ ఆర్ ప్రాబ్లమ్స్ రాలేదు. వచ్చే అన్ని చిన్న చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ గారు నా మీద పెట్టిన పాయింట్ ఏంటండి, డోర్ దగ్గర ఏమంటే నేను రెస్పెక్ట్ ఇవ్వలే అంట. ఇన్ఫాక్ట్ సుమన్ అన్నకు కూడా తెలిసింది నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఇస్తున్నాను. ఇట్లాంటి కార్నర్ పాయింట్స్ వెతుకుతున్నారు. ఏమో ఆయన దానికి ఫీల్ అయ్యాడేమో. ఏది మీరు ఎట్లయితే ఎగ్ విషయం చెప్పలేదని ఫీల్ అయ్యారు, ఆయన కూడా దానికి ఫీల్ అయ్యారు. నేను ఎగ్ గురించి ఫీలే కాలేదండి. ఫస్ట్లీ నేను ఎగ్ దగ్గర మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, నో వన్ ఫాట్ అబౌట్ ద ఎగ్. ఇమోషన్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయి 3 days. 15 different people in 4 closed walls వచ్చి ఉండండి రా బై, ఫుడ్ లేదు మీకు చక్కగా, తిండి లేదు, లగ్జరీస్ అని ఒకరికి అని బాయిల్ అప్ అయితే ఎవ్రీవన్ ఒక రీజన్ వెతుకుతున్నారు గొడవ పెట్టుకోనికి. ఎగ్ బికేమ్ ద రీజన్, అంతే. మిగతా ఒపీనియన్స్ అన్ని పడిపోయినాయి. యాక్చువల్లీ అందరు గేమ్ ఇంకా బాగా అర్థమైపోయింది మాకు ఎగ్ టాస్ తర్వాత, టు బి ఆనెస్ట్. సో మీరే అంటారు కామ్రేడ్స్ అందరూ వరస్ట్ అని, యూనిటీ లేదని. అవును. అగైన్ మీరే అంటారు మన దాంట్లో యూనిటీ పోవడానికి రీజన్ సెలబ్రిటీస్. అవును. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? సింపుల్ అండి. ఒకళ్ళు మనని ఒక యూనిటీ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే మేము అది బ్రేక్ చేయనిచ్చాం. సో 1-1 అండ్ వి లాస్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ కాదు. ఒకళ్ళు ట్రై చేశారు, అది మేము అవనిచ్చాం, అంతే అయింది అక్కడ. సెలబ్రిటీస్ ట్రై చేశారు, ఆఫ్ కోర్స్. అండ్ అన్ఫార్చునేట్ అది వర్క్ అయింది, టు బి ఆనెస్ట్. అండ్ వాళ్ళు కూడా చాలా గొడవలు అయినాయి. సింపుల్, వాళ్ళది వర్క్ అవుతున్నాయి, బట్ వాళ్ళు బయట చూపించుకోవట్లేదు కదా. అట్లీస్ట్ మాకు తెలీదు ఇన్ని గొడవలు అవుతున్నాయి వాళ్ళ దానికి. దట్స్ ద బ్యూటీ. వాట్ ఈస్ యువర్ పాయింట్? టెనెంట్స్ అందరూ యూనిటీగా ఆడాలి, గ్రూప్ గేమ్ ఆడాలని కాదు. దీంట్లో 2 things నడుస్తున్నాయి ఈ మొత్తం గేమ్ కాన్స్ట్రక్ట్ లో. ఇది కామనర్స్ సెలబ్రిటీస్ అవుతుంది, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అవుతుంది, ప్లస్ 3 అవుతున్నాయి. దీంట్లో ఇండివిజువల్ గేమ్ ఉంది ఒకటి. కొంతమంది కామనర్స్ సెలబ్రిటీస్ అన్న ఎమోషన్ నడుస్తుంది, అక్కడ టీమ్ గేమ్ ఆడుతుంది. కొంతమంది టెనెంట్స్ ఇంకా ఓనర్స్. గేమ్ వచ్చేసి టెనెంట్స్ ఓనర్స్, టీమ్ టాస్క్ ఆడండి, ఇండివిజువల్ చూపించుకోనండి. అది మర్చిపోయి ప్రతి ఒక్కటి చేస్తుండ్రు. సో నేనేమంటున్నా అంటే, ఎప్పుడైతే ఓనర్స్ టాస్క్ వస్తుంది, టెనెంట్స్ టాస్క్, టీమ్ గేమ్ ఆడండి, వేరే వాటిల్లో ఇండివిజువల్ ఆడండి. జనాలు కూడా అట్లాంటిది అప్రిషియేట్ చేస్తారు కదా. ఇప్పుడు సింపుల్, ఒకళ్ళు కన్నింగ్ వచ్చేసి టీమ్కి అగేన్స్ట్ వెళ్ళిపోతే నచ్చదు అసలు బేసికలీ. బట్ అగైన్ నీ గేమ్ ప్లే అదైతే ఇంకేం చేయలేము అది. సో నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేసిన అందరి నుంచి ఏంటంటే, ఏదైనా టీమ్ టాస్క్ వస్తే టీమ్ టాస్క్ ఆడదాం, తర్వాత ఇండివిజువల్ ఏమన్నా కొట్లాడుకోండి, ఫరక్ పడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మాది ఇది బటర్ఫ్లై, అదే మేల్కొనే టాస్క్ ఉంది కదా, పర్ఫెక్ట్ టీమ్ గేమ్ అండి అది. అందరం ఫస్ట్ మాట్లాడుకున్నాం, మేము వెళ్ళి అందరిని అడిగినాం, మీరు టీమ్ ఆడుతున్నారా ఇండివిజువల్ ఆడుతున్నారు, మీరు ఇంకోటి ఇది కెమెరాలో పడిందో లేదో, మేము అందరం వెళ్ళి బర్నీ గారిని అడుగుతాం, బర్నీ గారు మీరు మాతో ఆడుతున్నారా వాళ్ళతో ఆడుతున్నారా అని. బర్నీ గారు మాకు డబుల్ కన్ఫర్మ్ ఇస్తారు, లేదు సార్ నేను టీమ్ గేమే ఆడుతున్నాను, మీతోటే ఆడుతున్నాను, స్పోర్ట్స్ మెన్, ఇట్లాంటివి బ్రేక్ చేయను అని అంటారు. ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్ట్రాటజీలు వేస్తాం, అన్ని స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయి మాకు. ఇట్ వాజ్ అ వెరీ 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 బ్యూటిఫుల్ టీమ్ గేమ్. ఇది ప్రతిసారి కనిపించలేదు, అదే అంటున్నా. సో హౌస్లో అందరికంటే ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ చేసింది మనీష్ గారు, యాక్సెప్ట్ చేస్తారు? బ్యాక్ బిచ్చింగ్ చేసింది అందరికంటే యాక్చువల్లీ నో. నాకంటే ఎక్కువ ఏమంటారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు చెప్పను, ఎందుకు? వాళ్ళ గేమ్ ప్లే ఎందుకు ఖరాబ్? జనాలు నన్ను, ఇప్పుడు మీరు క్వశ్చన్ నన్ను పాయింట్అవుట్ చేశారు నన్ను, అట్లాంటి జనాలు ఇంకా పాయింట్అవుట్ చేయాలి కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. చేస్తున్నారని తెలుసు, ఏంటి వెన్నుపోట్లు పొడుస్తున్నారని తెలుసు నాకు ఆ ఇంట్లో. ఎవరు వెన్నుపోటు? ఎందుకు చెప్తాను నేను ఇవన్నీ? జనాలు కూడా గేమ్, నా వల్ల గేమ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అక్కడ. ఎందుకు అవ్వకూడదు? తప్పేంటి? తప్పండి. దట్స్ ఇప్పుడు బయట మాకు చూసేది ఒక పర్స్పెక్టివ్ అర్థమవుతుంది, లోపల ఏం జరుగుతుంది 24/7 ఉన్న వాళ్ళు కదా. ఇది తెలియకుండానే రివ్యూవర్లు ఏవేవో మాట్లాడేసి గేమ్ కూడా ఖరాబ్ చేస్తున్నారు వేరే వాళ్ళు. రివ్యూవర్లు హౌస్ లో ఉండి అక్కడ సిచ్యువేషన్స్ అని నేను అదే చెప్తున్నాను కదా, అవి చూసిన తర్వాత కూడా మిస్టేక్స్ అవుతున్నాయి అంటే దానికి నేను ఒక ఎఫెక్ట్ అయ్యానంటే, నేను ఎందుకు ఆ సేమ్ మిస్టేక్ చేస్తాను ఫర్ అనదర్ కంటెస్టెంట్ చెప్పండి. ప్రతి ఒక్కరు వాళ్ళ స్ట్రాటజీస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యూటిఫుల్ గేమ్ ప్లాన్స్ ఉన్నాయి. దాన్ని యాజ్ అ ఫెలో ప్లేయర్ నేను రెస్పెక్ట్ చేస్తాను. అది నా వల్ల వేరే వాళ్ళ గేమ్ అయితే ఖరాబ్ కావద్దు. ఎక్స్పోజ్ అవుతారు చెప్పిన, ఎవరో ఒకరు ఏదో ఎక్స్పోజ్ అవుతారు. మీరు అన్నారు ఇప్పుడు మనీష్ ఇస్ ద మోస్ట్ బ్యాక్ పిచ్చింగ్ పర్సన్ అని ఒక ఒపీనియన్ వచ్చిందో, ఆర్ లైక్ మీద క్వశ్చన్ పెట్టుండొచ్చు అని. ఇట్లా జనాలు రియలైజ్ అవుతారు చెప్తున్నా, నేను వద్దనుకున్నా రియలైజ్ అవుతారు అది. బట్ నా వల్ల ఎవరికి హార్మ్ కాలేదు ఇంట్లో, అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. నా వల్ల ఏ మాలిషియస్ ఇంటెంట్ లేదు, వెరీ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్. సో దోస్ ఆర్ ద పాజిటివ్స్. అండ్ ప్రియా అండ్ సిరీజాతో గొడవ పడుతూ ఉంటారు మీ టెనెంట్స్, మీ ఓనర్స్ లో ఉన్నప్పుడు.
కట్ చేస్తే అగైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి గురించి కంప్లైంట్లో చెప్తారు. యాక్చువల్లీ చూసే ఆడియన్స్ ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టేస్తారు. అవును. వాళ్ళతో మీకు గొడవ, వాళ్ళతో మీకు కాన్ఫ్లిక్ట్ ఉంది, ప్లస్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళ విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది ఒక పాయింట్. సో ఇది యాక్చువల్లీ క్లారిఫై. ఇంకో పాయింట్, మీకు నిజంగా ప్రియా అండ్ శ్రీజతో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఈడియట్స్ సమ్ కైండ్ ఆఫ్ స్టేట్ పాస్ చేసినప్పుడు, వరస్ట్ పాస్ చేసినప్పుడు మీరు వాళ్ళని ఎందుకు నామినేషన్స్ లో పెట్టలేదు? డన్. సో ఫస్ట్ చెప్తాను ఏమంటారు మీకు అసలుకి వీళ్ళతో ఏ టీమ్ గేమ్ ఆడదాం అనుకున్నారు అది ఇది అని. నాకు స్టార్టింగ్ డే నుంచి గేమ్ నాకు అర్థమైనంత వరకు ఇట్స్ గోయింగ్ టు బి టెనెన్స్ వర్సెస్ ఓనర్స్. ఓనర్స్ టాస్క్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బీ టుగెదర్. ఆ యూనిటీ అనేది బ్రేక్ అవ్వద్దు. నేను చెప్తూనే ఉన్నాను యూనిటీ బ్రేక్ అవ్వద్దు అని. ఇది యూనిటీ బ్రేక్ అవ్వడానికి అటు సైడ్ నుంచి వస్తూనే ఉన్నాయి అటాక్లు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది కూడా. నేను ఎవరితో వెళ్ళి ఏది చెప్పినా కూడా ద హోల్ ఇంటెంట్ ఇస్ ఆ యూనిటీ అనేది ఇంటాక్ట్ ఉండాలి. ఇది నేను ఒక్కరినే అటెంప్ట్ చేసింది, హరీష్ గారు కూడా అటెంప్ట్ చేశారు. నేను ఫేస్ చేసిన వెళ్ళి వాళ్ళకి చెప్తూ కూర్చున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమంటారు బర్నీ గారిది అనిపించవచ్చు, నేను వెళ్ళి ప్రతి ఒక్కరు చెప్పాను, నేను మీ సిచ్యువేషన్లో ఉంటే నేను రీతు గారిని నమ్మను, నేను దూరం నుంచి తన గేమ్ ప్లే చూస్తున్నాను, ప్లీజ్ ఒక్కసారి నా మాట నమ్మండి. ఈవెన్చువలీ చూస్తే రీతు గారి వల్లనే మాకు చాలా గొడవలు అయిపోయాయి. తను షీఈ్ వెరీ స్మార్ట్ ఇనఫ్. ప్రతను వెళ్ళి ఉత్తనే ఫుడ్ అడగట్లేదు, తనకి అర్థం అవుతుంది ఫుడ్ దగ్గరనే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరిని అడిగితే గొడవలు అయిపోయి. షీ స్మార్ట్ ఇనఫ్, ఎవ్రీవన్ నోస్ ఇట్. సో ఇట్లాంటి చిన్నవి ఐ వాస్ పాయింటింగ్ అవుట్ టు ద హౌస్ సో దట్ మేము అందరం ఆ యూనిటీ ఉండాలని. దట్స్ ద ఓన్లీ ఇంటెంట్. ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్కి వస్తాను, వీళ్ళతో ఎందుకు నామినేట్ చేయాలి అంటే, ఇది గొడవలు పెట్టుకొని వీళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే, టీమ్ గేమ్ దగ్గర మనం గెలవాలి. ఇండివిజువల్ ఏమైనా వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ గేమ్ శ్రీజ ఆడింది, వెళ్ళి మన సంజనాగాన్ని సెలెక్ట్ చేసి క్యాప్టెన్ చేద్దాం, సరే ఇండివిజువల్ గేమ్ ఏమైనా వేసుకోండి, ఇండివిజువల్ ఐ రెస్పెక్టెడ్. టీమ్ అప్పుడు టీమ్ లెక్క ఉందాం, లెట్స్ నాట్ షో దట్ వీఆర్ బ్రోకెన్, దాంతో వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది. దట్ వాజ్ మై ఇంటెంట్. దానికోసం ఎన్ని గొడవలు ఉన్నా ఐ గో అండ్ సెటిల్ దెమ్ నౌ. నా ఇప్పుడు శ్రీజాక్ని ఇంకా ప్రియాని అన్ని మాటలని నేను ఎందుకు నామినేట్ చేయాలంటే, ఇప్పటికి చెప్పాను కదా, నాకు ప్రియాకు ఒక ఎపిసోడ్ అవుతుంది. దాని ముందు భరణి గారు తనుజ గారు ఒక చిన్న స్కెచ్ చేస్తే ప్రియా పడిపోతుంది ఆల్మోస్ట్, దానికి పక్కకి వెళ్ళి తీసుకెళ్ళి ఐ కన్విన్స్ హర్, ఒక్కసారి నా మాటను, నువ్వు నన్ను నమ్మకు, గొడవలు అవుతున్నాయి బట్ ఒక్కసారి నా మాటను, దే బోత్ ఆర్ ట్రైంగ్ టు అటాక్ యూ, ఇది ప్లాన్, ఇది అయ్యింది అండ్ డోంట్ లెట్ దిస్ హ్యాపెన్. ఇది ఒక్కటి. తను నా మాట వింటది, విని ఆలోచించి లాస్ట్కి ఫర్ సమ్ వే ది అదర్ కింద మానిటర్స్ అందరు మారిపోరు భరణి గారు అవుట్ ఆఫ్ కిచెన్ నుంచి. దట్ ద ఫస్ట్ టైం ఐ ట్రస్టెడ్ ప్రియా దట్ ఓకే తినకి ఇంకా కొంచెం ఉంది, మెచ్యూరిటీ ఉంది, షీ విల్ చేంజ్ ద గేమ్ ఇన్ సమ్ అదర్ ఫ్యాషన్. సో దాన్ని నామినేషన్ తీసిన. సీజన్ రైట్ ఫ్రమ్ గెట్ గో. మీరు ఇది కాదు, ఇది ఎన్నో వీక్ అండి? థర్డ్ వీక్. సీజన్ నామినేషన్స్లో ఉందా? లేదు. ఎందుకు లేదు? ఫ్లోర్ అందరికి తెలుసు కాబట్టి, బికాస్ శ్రీజ వాంట్స్ టు ఇస్ ప్లేయింగ్ అ గేమ్ టు గెట్ నామినేటెడ్.